నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్ అలాగే గాజాలో ఉన్న హమాస్ నడుస్తున్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ క్యాబినెట్ భేటీ కాబోతోంది. అండ్ ఈ ప్రపోజల్ హమాస్ వైపు నుంచి వచ్చిన ప్రపోజల్కి దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తుంది ముందస్తుగా. ఎందుకంటే హమాస్ని నమ్మటానికి లేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన మారణకాండ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయింది. వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్గా క్యాబినెట్ డిస్కస్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని ఇంతవరకు దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు. అయితే హమాస్ మౌఖికంగా అంగీకరించింది. అండ్ ఇక్కడ హమాస్ ఆలోచన, దురుద్దేశం కూడా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్యాప్ని ఒక 60 రోజులు ఈ మొత్తం సీజ్ ఫైర్ కోసం 60 రోజులకు ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి తయారైంది. ఆ ఫ్రేమ్వర్క్ లోపల తిరిగి ఆయుధాలు సమకూర్చుకోవటం, వెపన్స్, అలాగే ఈ డిస్ట్రక్టివ్ మెకానిజాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవటం కోసం, మళ్ళీ సొరంగాలు తవ్వటం కోసం, హాస్పిటల్స్ కింద ఈ రాకెట్ లాంచర్లు పెట్టడం కోసం, స్కూళ్లలో పాగా వేయటం కోసం, ఇలాంటి ఒక దుర్మార్గమైన ఎత్తుగడలతోటి హమాస్ రెడీ అవుతోంది అనేది బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయం. ఆ మాటకు వస్తే ఇజ్రాయెల్ ప్రజల మనోభావం కూడా ఇదే. అందువల్ల ఈసారి అంత తేలిగ్గా మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కొన్ని షరతులు వర్తిస్తాయనే పద్ధతిలో ఆయన కొన్ని షరతులు ప్రతిపాదించవచ్చు. అసలు ఈ గడిచిన 2-3 నెలలుగా ఏం జరిగింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య, అలాగే హమాస్ని వెనకేసుకొచ్చిన ఇరాన్ ఎలాంటి నైత్యానికి ఒడిగట్టింది, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు డేవిడ్ బ్రన్హామ్ గారు, గుడ్విల్ అంబాసిడర్ టు ఇజ్రాయెల్. నమస్తే సార్ డేవిడ్ బ్రన్హామ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మొత్తంగా చూస్తే 2-3 నెలల వ్యవహారం, అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, బట్ ఈ 2-3 నెలల మీద ఫోకస్ ఎక్కువైంది. అవును. ఇప్పుడు ఈరోజు ఇజ్రాయెల్ క్యాబినెట్ మరి మీట్ కాబోతోంది. వచ్చిన ఒక 60 రోజులకి ఏదో ప్రపోజల్ వచ్చిందట. ప్రపోజల్లో చేస్తున్న డే 1, డే 7 ఇవన్నీ చూస్తుంటే ప్రతి దాని వెనకాల నాకైతే కుట్రకోవడం కనిపిస్తుంది. మీరు చెప్పిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నానండి. హమాస్ మొదటి నుండి కూడా చాలా కన్నింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ వచ్చింది. హమాస్ పాలస్తీనియన్ పీపుల్కి న్యాయం చేసేటువంటి ఆలోచన లేదు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో శాంతికి హమాస్ ఎలాంటి ప్రయోజనాన్ని సమకూర్చడానికి, సహకరించడానికి కూడా హమాస్ నమ్మదగినటువంటి ఒక ఆర్గనైజేషన్ కాదు. దాన్ని ఇంతకుముందు మనం చూస్తుంటే ఈ హాస్టేజెస్ డీల్ పెట్టుకున్న ప్రతిసారి ఇజ్రాయెల్ని ఏదో రకంగా సైకలాజికల్గా బాధ పెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సీజ్ ఫైర్ని ఉపయోగించుకున్నారు. ఉదాహరణకి హాస్టేజెస్ యొక్క వీడియోస్ తీయటము, వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో వాళ్ళ కండిషన్ని చూపించకూడనటువంటి దృశ్యాలను చూపిస్తూ వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను కూడా మానసికంగా వేదనకు గురి చేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ తీసుకొచ్చి ఏదో ఒక రీతిగా ఇజ్రాయెల్ని ఈ గాజా నుండి విత్డ్రా చేసుకోవడానికి, అంటే ఐడిఎఫ్ అక్కడ ఆపరేషన్ చేయకుండా విత్డ్రా చేయకుండా ఉండటం కోసము ఈ ప్రెషరైజేషన్ టాక్టిక్ కింద ఉపయోగించారు తప్ప అక్కడ ఒక ఉగ్రవాద మూకకి అంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే వాళ్ళకి ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి బేసిక్ అండర్స్టాండింగు, ఐడిఎఫ్తో వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, గాజా వార్లు ఇంతకుముందు కూడా జరిగినాయి. 2005లో ఇజ్రాయిలీస్ గాజాలో ఉన్నారు. 2005లో ఇజ్రాయిలీస్ గాజా నుండి విత్డ్రా అయ్యారు. అప్పటి నుండి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యలో చాలాసార్లు జరిగినాయి యుద్ధాలు. జరిగినప్పటి నుంచి ఇజ్రాయెల్ యొక్క టాక్టిక్స్ హమాస్కి బాగా తెలుసు. అంటే ఇజ్రాయెల్ పక్కనే ఉంది, అది గాజా ఎంతో దూరంలో లేదు. సో సివిలియన్స్కి ఎవరికైనా కానీ హామ్ చేస్తే ఆ నెపాన్ని మరలా ఇజ్రాయెల్ మీదకే వేయటం అనేది హమాస్ చేసేటువంటి పని. సో ఇజ్రాయెల్ ఎలా ఉందంటే, ఒక గులాబీ పువ్వు మీద, అదే ఒక ముళ్ళు మీద ఏదన్నా పడితే మనం ఎంత జాగ్రత్తగా తీస్తామో ఇజ్రాయెల్ అంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అక్కడ హమాస్ చేతిలో ఉన్నటువంటి బందీలను విడిపించాల్సిన పరిస్థితి ఉందండి. అందుకని హమాస్ యొక్క టాక్టిక్స్ కొంత ఫలిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కొంచెం డిసడ్వాంటేజ్ స్టేజ్లో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అందుకని హమాస్ కొంచెం సరే, ఆ గాజా స్ట్రిప్ చూస్తే కనుక హార్డ్లీ ఇట్ ఇస్ 10 కిలోమీటర్స్ లెంత్, 40 కిలోమీటర్స్ లెంత్ అండి, 10 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. ఇంత అరాచకాన్ని హమాస్ ఎలా సృష్టిస్తుంది? అండ్ రెండోది, దేర్ ఇస్ అ డిఫరెంట్ నెరేటివ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్ ఆల్సో. ఇట్ హాస్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్
విచ్ హాజ్ లిస్టెడ్ కంపెనీస్ కంప్లిసిటీ ఇన్ ఇజ్రాయెల్స్ జెనోసైడ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 కార్పొరేట్ దిగ్గజాలు ఇంక్లూడింగ్ అమెజాన్, గూగుల్ మాతృక, ఆల్ఫాబెట్, ఇంకొక 4-5 ఫేమస్ కంపెనీ, ఈవెన్ హుండై. అలాగే మీకు ఇజ్రాయెల్లో ఉన్న ఒక సంస్థ దేనితోటి హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ఒప్పందం చేసుకుంది, ఎల్బిట్. ఓకే, ఎల్బిట్, ఎస్. వీళ్ళందరూ సాంకేతిక సహకారం ఇచ్చి ఇజ్రాయెల్ని బతికిస్తున్నారు, నిజమేనా? అంటే ఇజ్రాయెల్కి ఒక గ్లోబల్ గుడ్ విల్ ఉందండి. గ్లోబల్ గుడ్ విల్ అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఆబ్వియస్గా. ఆ మంచి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే కష్టకాలంలో ఏదో ఒక రీతిగా సహకారం అనేది అందించడం అనేది సహజం. ఇప్పుడు హమాస్కి అలాంటి గుడ్ విల్ లేదు. అలాగూ ప్రపంచవ్యాప్తంగా సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ భావజాలంతో ఏకీభవించేటువంటి ఈ టెర్రరిస్ట్ నేషన్స్ లేదా ఈ ఇరాన్ లాంటి వాళ్ళు తప్ప హమాస్కి నైతికంగా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రపంచవ్యాప్తంగా లేరు. కానీ ఇజ్రాయెల్కి ఇలాంటి వాళ్ళు సహకరించడం అనేది సముచితమే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక డెమోక్రటిక్ కంట్రీ, వాళ్ళేమీ ఒక టెర్రరిస్ట్ నేషన్ కాదు, వాళ్ళు బలవంతంగా ఏర్పడినటువంటి దేశం కాదు. దట్ ఈజ్ ఓకే సార్. ఇప్పుడు నేను అనేది ఆక్యుపైడ్ పాలస్తీనియన్ టెరిటరీ, దట్స్ వాట్